నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏ రాశికి వివాహ యోగం ఉంది రాబోవి ఈ 6 మాసాల్లో ఈ గురు సంచారం వల్ల అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. సో అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం. ఈ మకర రాశి వారికి ఈ జూన్ 2వ తారీఖు గురు సంచారం వల్ల వివాహ యోగం ఉందా లేదా, అలానే ఏమన్నా ఆటంకాలు ఉంటే కనుక పరిహారం కూడా తెలియజేస్తారా గురుగారు? ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏ గ్రహం ఎటు మారినా, ఏ గ్రహం సంచారమైనా, ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా కూడా వీరికి మామూలుగా మనం గ్రహించినట్టయితే కనుక శుభ ఫలితాలు, అశుభ ఫలితాల కన్నా కూడా శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువ సూచిస్తూ ఉంటాయి. అంటే ఏ గ్రహం మారినప్పటికీ కూడా పెద్దగా వీళ్ళు కోటీశ్వర్లు అయ్యేది కానీ, పెద్దగా వీళ్ళు ఒకేసారి వచ్చేసి మూట వీళ్ళకి వచ్చేటువంటిది కానీ ఏమి ఉండదు. పదవులైన వీరు కష్టపడితే రావాల్సిందే, పొలుకుబడైన వీరికి కష్టపడితే రావాల్సిందే, సంపాదన వీరికి కష్టపడితే రావాల్సిందే, తినాలి అంటే వీరికి కష్టపడాల్సిందే. ఒకళ్ళని మోసం చేయరు, ఒకళ్ళని మోసపోవాలని చూడరు. వీరి దగ్గర డబ్బులున్నా, వీరికి ఇవ్వాల్సి వచ్చినా మాట మీద నిలబడతారు. అలాంటి వ్యక్తిత్వం కలవారు అనమాట. చాలా నిదానంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, దురుసుగా మాట్లాడరు. ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా చాలా ఆనందంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి రాసు వాళ్ళు దొరకడం చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎంత పదవులు వచ్చినా సరే విచ్చలవిడితనంతోనో విగో చూపించడం లాంటివి ఉండవు వీళ్ళకి. సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తులు మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి ఇంట్లో ఉన్న, బయట ఉన్న, పదవులు ఉన్న, డబ్బు ఉన్న, పొలుగుబడి ఉన్న, జమీందారీస్ అయినా కూడా వారి వృత్తులు వారు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బాగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. 1000 కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఒక అనాథాశ్రమం పెట్టుకొని 10 మందికి అన్నం వండి పెట్టేటటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఆ టైప్లో ఆలోచిస్తుంటారు వీళ్ళు. కాబట్టి అలాంటి మకర రాశి వారికి చారదేశ తత్వం ఎక్కువ ఉంటుంది వారి దగ్గర. ఎవరైనా సహాయం కావాలని వస్తే శత్రువునైనా సరే వాళ్ళు సహాయం చేస్తారు. అలాంటి వ్యక్తిత్వంగా ఉంటుంది అనమాట. అలానే ఈ మకర రాశి వారికి గొప్ప విశేషం ఏంటంటే కనుక కష్టపడతారు వాళ్ళు. ఎంత ఉంది ఏంటనేది చూసుకోరు. అలానే ఎవరినైనా అర్థం చేసుకునే తత్వంలో వారు ముందుంటారు. అర్థం చేసుకోవడానికి చాలా ముందు ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసేది పబ్లిసిటీ తక్కువ చేసుకుంటారు. కానీ ఒక చేతి నుంచి ఎడం చేతి నుంచి ఇచ్చేది కుడి చేతి కూడా తెలియదు అంటారు చూసారా. ఆ సమయంలో అలాంటి సందర్భాల్లో వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. 10 మంది తెలుసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలనేది చేసుకోరు వాళ్ళు. ఒకసారి మాట ఇచ్చారంటే మాత్రం ఆ మాట కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. కానీ వీళ్ళనే అందరూ అమాయకుల్ని చేసి వీళ్ళనే అందరూ వాడేసుకొని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇక ఈ మకర రాశిలో పుట్టేటువంటి ఆడపిల్లలు అయితే మాత్రము మరీ అమాయకంగా ఉంటారండి. ఎంత అమాయకం అంటే ఎవరైనా ఫ్రెండ్స్లో కానీ ఇంట్లో కానీ ఆడపిల్లలు మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక మొద్దు చదువుతారు, నాలెడ్జ్ ఉంటుంది, జాబ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ మొద్దు తరహాగా ఎందుకులే పోని అన్నట్టుగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళని చేసినా కూడా వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవ్వరు. అలాంటి వాళ్ళని మళ్ళీ మర్యాద ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, బంధం ఉంటుంది, అన్నీ కూడా ఎలా చూడాలో సనాతన ధర్మంలో ఎలా అయితే ఉన్నాయో అన్ని నియమాలు పాటిస్తారు. కానీ ఏంటంటే చెడు వాటి జోలు ఎక్కువగా వెళ్ళరు వీళ్ళు. అలాంటి వాళ్ళని మన మానవాళి అందరూ కూడా ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ మకర రాశి వాళ్ళని ఆసరాగా తీసుకొని వాడేసుకుంటారు అనమాట. అన్ని అవసరాలకి వీళ్ళే కావాలి. ఎక్కడైనా ఫంక్షన్ అవుతున్నా మకర రాశి వాళ్ళకి పెత్తనం ఇస్తారు. ఎక్కడైనా కావాలంటే మకర రాశి వాళ్ళకి చెప్తారు. డబ్బు కావాలంటే మకర రాశి వాళ్ళని అడుగుతారు. అలాంటి పెత్తనాలు మకర రాశి వాళ్ళకి ఇచ్చేసి మకర రాశి వాళ్ళని ఇబ్బంది పెడతారు. చివరికి వాళ్ళని వాడేసి వాళ్ళనే మాట అంటారు. కాబట్టి ఆ మకర రాశి వాళ్ళు మాట పడుతూ కూడా మళ్ళీ వస్తే సహాయం చేస్తారు. అలాంటి గుణం ఎవరికి ఉంటుందండి? ఒక కన్న తల్లికి ఉంటుంది, కొబ్బరి బొండకు ఉంటుంది, ఆ రెండింటిగా ఉంటుంది. కాబట్టి అలాంటి మకర రాశి వారికి కొన్ని గ్రహాలు మారినప్పుడు ఆ శక్తియుక్తులు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, దశ అంతర్దశలు కావచ్చు, గోచారంలో వీరికి ఉన్నటువంటి దోషాలు కావచ్చు, లేదా వీరిపైన ఎవరైనా చెడు క్రియలు చేపించుంటేటువంటి వారి ఆ ప్రకారంగా వీరికి పనులు అవ్వకపోవచ్చు. అలాంటి ఏమైనా లేకుంటే కనుక ఖచ్చితంగా వీరికి మ్యారేజ్ ఏంటంటే 19 నుంచి 22 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి అవ్వాల్సిందే ఖచ్చితంగాను. 22 నుంచి 27 సంవత్సరాలలోపు మగపిల్లలకి ఖచ్చితంగా పెళ్ళి అవ్వాల్సిందే. అలా కాదు నేను సెటిల్ అవ్వాలి, నేను నిలదొక్కోవాలి, నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి, విదేశాలకు వెళ్ళాలని కోరికలు ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు, గోల్స్ ఉన్న వారైతే మాత్రం చేసుకోకపోతే మాత్రము ఖచ్చితంగా 36 సంవత్సరాలు 37 సంవత్సరాల తర్వాతనే పెళ్ళి వీళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే దశలు మారినప్పుడు, లేకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళే దాంట్లో వీళ్ళకి ఇంకోటి ఉందండి అదృష్టం. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. మకర రాశి వాళ్ళు లవ్ చేయరు. ఒకవేళ చేస్తారంటే మాత్రం జీవితంలో మళ్ళీ మర్చిపోరు.
దగ్గర అయితే జీవితంలో మర్చిపోరు అనమాట. అలాంటి మకర రాశి వారికి ఎవరైనా దగ్గర అయ్యి లవ్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా జెన్యూన్ అయితే, అటువైపు కూడా జెన్యూన్ అయితే కనుక మోసం చేసేటువంటి తత్వం వారి దగ్గర లేకపోతే కనుక ఖచ్చితంగా మకర రాశి వాళ్ళతో వారికి పెళ్లి కూడా అవుతుంది, అన్యూన్యంగా ఉండేటువంటి పెళ్లి కూడా అవుతుంది. అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాంటి మకర రాశి వారికి ఇప్పుడు కొన్ని గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా శుక్రుడు మారుతున్నాడు, గురువు మారుతున్నాడు. ఈ జూన్ 2వ తారీఖు మారేటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించడం జరుగుతూ ఉంది. ఇది అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలోకే ఈ యొక్క శుక్రుడు 40 రోజులే ఉంటారు, గురువు 3 నెలలు ఉంటాడు, సంచరిస్తూ ఉంటారు. ఈ సంచరించే తరుణంలో వీరికి మంచి శుభదాయకమైనటువంటి ఆలోచన, శుభప్రదమైనటువంటి వ్యవహారం ఉండేసి వీరి ఏదైనా వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, రంగంలో కావచ్చు, విదేశీయానం కావచ్చు, వీటితో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉన్నది. వీరి పెళ్లి కూడా విచిత్రంగా అవుతుందండి. ఆ పెళ్లి సంబంధాలు ఎక్కడో ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ఎక్కడో ఏదో ఎవరినో చూస్తారు, లేకపోతే కనుక వాళ్ళోళ్ళు వీళ్ళని చూస్తారు, వీళ్ళని చూసేసి అబ్బాయి చాలా బాగున్నాడండి, మంచి వ్యక్తిలా ఉన్నాడు, మంచి వాళ్ళ ఉన్నారని చెప్పి మా తెలిసిన అమ్మాయి ఉందని చెప్పి ఇచ్చేస్తారు. వారం రోజులే పెళ్ళి అయిపోతుంది. అమ్మాయిని చూసేసి అమ్మాయి చక్కగా ఉంది, అందంగా ఉంది, అన్నీ కూడా చాలా అమరుస్తుంది, ఆలోచించే విధానం ఉంది, వీడికి ఈ మంచితనంగా ఉన్నట్టు చెప్పేసి మా తెలిసిన వాళ్ళ అబ్బాయిని అని చెప్పి చేసేస్తారు. అంటే అనుకోకుండానే పెళ్ళి అయిపోద్ది, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయిపోద్ది, ఖచ్చితంగా వారం రోజులనే అయిపోద్ది. అంటే అప్పుడు దాకా వీళ్ళుండి అబ్బా వారం రోజులు ఏమైందండి పెళ్ళి అనుకుంటారు కదా. ఇప్పుడు 30 సంవత్సరాల పాటు పెళ్లి కోసం వేది చేసి వారం రోజులు పెళ్ళి అవ్వటువంటి విచిత్రం కాకపోతే వీళ్ళు వారం తర్వాత ఆలోచించుకోవాలి, నిజంగానే నా భార్యనా, నిజంగా నా భర్తేనా, ఇది కళ నిజమా అన్నట్టుగా అయిపోద్ది వాళ్ళ పెళ్ళి. కానీ అందరూ కూడా చాలా మంచి ఆనందంతో పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం కూడా అందరిలా కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా విరిపోయేదానికి ఉండదు వీళ్ళకి. మకర రాశి వాళ్ళు తగ్గుతారు అవసరమైతే, మకర రాశి వాళ్ళు తగ్గి అక్కడ అర్థం చేసుకుని దాని తత్వానికి తగ్గట్టుగా ఉంటారు, ఖచ్చితంగా. కాబట్టి మకర రాశిలో పుట్టడమే అదృష్టం, వారిని చేసుకోవడం ఎదుటివారి అదృష్టం. కాబట్టి రాశి వాళ్ళతో బాగుంటుంది గురుగారు మకర రాశి వారికి. మకర రాశి వారిని చేసుకోవాలంటే కనుక మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారు చేసుకోవచ్చు. మేషరాశి వారిని చేసుకుంటే ఏమైందంటే కనుక మకర రాశి వారికి అర్థం చేసుకున్న తత్వం ఉంటుంది, మేషరాశి వారికి సాధించిన తత్వం ఉంటుంది. వీరు ఎంత అర్థం చేసుకుంటారో వారంతా సాధిస్తూ ఉంటారు. కూర్చుని కడగలు అన్ని తీసుకురమ్మంటారు అనమాట, వీళ్ళేమో ఓర్పుతో తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి భలే ఉంటుంది, అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకి ఎంటర్టైన్గా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు జీవితంలో ముందుకు వెళ్తారండి చాలా, ఎందుకంటే ఇద్దరిలోనూ స్వార్థం ఉండదు, ఇద్దరిలోనూ మోసం చేసే తత్వం ఉండదు, కానీ ముందుకు మాత్రం చాలా అద్భుతంగా వెళ్తారు. ఇక తర్వాత మిథున రాశి మకర రాశికి అయితే అసలు పెట్టింది పిండి అన్నట్టు నిద్రమాట. వీళ్ళిద్దరి మధ్యన అసలు ఇద్దరు ఒకటేనా, ఇద్దరు వేరువేరా, ఇద్దరు భార్యభర్త ఒకటే మాట మీద ఉంటారనమాట, ఒకటే ఆలోచనతో ఉంటారు. సో మిథున రాశి వారిని వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇక కొంచెం గట్టిగా ఉండేసి వీళ్ళని ఏదైనా బాధించాలి, వీళ్ళు ఏదైనా హింసించాలి, కామెడీగా చేయించాలి, వీళ్ళతో ఏదైనా నిలబెట్టాలి, స్థాయికి తీసుకురావాలంటే కనుక వీరు సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ సింహరాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా వీరికి అన్ని రకాల కలిసి వస్తూ ఉంటుంది అనమాట. సింహరాశి వారి వలన మకర రాశి వారికి కలిసి వస్తుంది, మకర రాశి వారి వలన సింహరాశి వారికి కలిసి వచ్చింది. కాబట్టి ఇద్దరి మధ్య కంఫర్టబుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళని చేసుకుంటే ఏమైందంటే మధ్యస్థరగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉన్నది పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసారంటే మాత్రం ఏదో ఒక గుడి గురించో, ఒక గురువు గురించో, లేదా ఒక దేవుడి గురించో ఉంటుంది సంభాషణ. పార్క్కి వెళ్ళినా, పిక్నిక్ వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా, హనీమూన్కి వెళ్ళినా కూడా అరే కాశీకి వెళ్ళాల్సింది, రామేశ్వరం వెళ్ళాల్సింది, వీరిద్దరు సంభాషణ అదే ఉంటుంది. ఒకళ్ళు విష్ణు గురించి మాట్లాడుకుంటే ఒకళ్ళు శివుని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలాంటి ఆధ్యాత్మికమైన రూట్లో కరెక్ట్గా బోధన చేసుకుని వెళ్ళిపోయేదానికి కరెక్ట్గా ఉంటారు అన్నమాట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఒక ట్రస్ట్ కట్టుకోవచ్చు, ఆ ట్రస్ట్లో అందరినీ సాధువులు న్యాయం చేసుకోవచ్చు అనమాట. అంటే ఆధ్యాత్మిక సైడు ఎక్కువగా ఉంటారు వాళ్ళు. అంటే ఇద్దరు మనసులు కూడా ఏకభావ్యంగా ఉంటాయి, వాళ్ళిద్దరు ఎప్పుడు జీవితం విడిపోరు. కాబట్టి వాళ్ళిద్దరు మిథున దాంపత్యం అంటారు అనమాట. వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా ఉంటుంది, కంఫర్టబుల్ చెక్ చేసుకునే అవసరం కూడా లేదు. కాబట్టి వీరిద్దరి మధ్యన ఎంతమంది పొలలేసినా సరే చివరికి సాయంత్రానికి వీళ్ళిద్దరే కలుస్తారు. ఇక చివరిగా రాశి వచ్చేస్తే వీరికి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం వలన వృశ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు అబ్బాయి అయ్యుండి మకర రాశి అమ్మాయి అయి ఉంటే వృశ్చిక రాశి వారికి అదృష్టం. లేదా మకర రాశి అబ్బాయి అయ్యుండి వృశ్చిక రాశి అమ్మాయి అయిందైతే అమ్మాయికి అదృష్టం.
వాళ్ళు కూర్చుని దగ్గరే అన్ని సమకూరుస్తారు, సంపాదన అంతా సమకూరుస్తారు, అప్పులు ఏమైనా వాళ్ళ మీద వేసుకుంటారు, వీళ్ళ కుటుంబాన్ని కూడా పోషిస్తారు మకర రాశి వారు. అంత అదృష్టం ఎవరికి వస్తుంది? కాబట్టి వీరేమో కొంచెం గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు, మొండిగా మూర్ఖంగా ఉంటారు. ఆ పని చెయ్యొద్దమ్మా అంటే అది చేస్తారు, లాస్ అవుతారు. ఆ లాస్ను పూడ్చడానికి మకర రాశి వాళ్ళు రావాలి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా కొట్లాడుకున్నా కూడా విడిపోని తత్వం అనమాట. ఇవన్నీ రాశి లక్షణాలకి అనుగుణంగా ఉన్నప్పటికీ విడిపోరు. ఇప్పుడు నేను చెప్పిన రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా ఎప్పటికీ విడిపోరు, కోర్టు మెట్లకి దాకా వెళ్ళరు, ఎఫ్ఐఆర్స్ పెట్టుకోరు, అక్రమ సంబంధాలు ఉండవు, భార్య భర్తే ఉంటారు. అలాంటి రాశి వాళ్ళని ఈ రాశి వాళ్ళు చేసుకుంటే, కాబట్టి కొట్టుకున్న తిట్టుకున్న ఇంట్లో కొట్టుకోవాలి, బయట కొట్టుకుంటే పొరుగు పోతుంది. కాబట్టి వేరే రాశి వాళ్ళని చేసుకుంటే పొరుగు పోతుంది. ఇంట్లో రాశి ఇప్పుడు చెప్పిన రాశి వాళ్ళని చేసుకుంటే పొరుగు అలా మిగిలిపోతుంది అనమాట. ఆధ్యాత్మికంగా విష్ణు భగవాన్ లాగా ఉంటారు ఇంకా అట్లానే. కాబట్టి వీరు ఈ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గురువు మారేటువంటి తరుణంలో కనుక ఇంకా గురుబలం బాగా రావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశి ప్రకారంగా వీరికి ఏదైనా కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ, కుజదోషం కానీ, కలత దోషం కానీ, గురుదోషం కానీ ఉన్నాయి, గురు చండాల యోగం ఉంటుంది, ఇంకా వీరికి ఏదైనా దోషాలు ఉన్నాయి, ఎవరైనా ఏదైనా చేపించింది అంటే కనుక పెళ్ళిళ్ళు అనేది అవ్వవు, అష్టదిబ్బందిన పాలైపోతూ ఉంటారు. అలానే ఇంకా ఇంతకుముందు ప్రీమియర్గా వీరికి ఏదన్నా మందు పెట్టడమా, హిప్నటైజింగ్ చేయడమా, వశీకరణ చేయడమా, లవ్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. వాళ్ళ అవసరం సారంగా వీళ్ళని వాడుకునే దానికి తరుణంలో హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందన చేస్తుంటారు. అవన్నీ కూడా తీయించేసుకోవాలి. అవన్నీ కూడా పోతే అప్పుడు స్వచ్ఛందంగా వీరు మకర రాశి వారు అయిపోతారు. అప్పుడు మకర రాశి వారు వీరు ఎలా లక్షణాలు, వీరి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే కనుక రౌండ్ ఫేస్ ఉంటుంది, మధ్యస్థ హైట్ ఉంటారు, ఇద్దరు కూడా అంతగా తలదించుకొని ఎక్కువగా ఉంటుంటారు, ఎక్కువగా మాట్లాడరు, వీళ్ళు చేతులతో ఎక్కువ ఉంటుంది కానీ మాటలతో ఎక్కువ చేయరు. వీళ్ళు నిజాయితీగా ఉంటారు, నిర్బుద్ధిగా ఉంటారు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు, మోసం చేసే తత్వం ఉండదు. అలా కాకుండా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఎప్పుడు రోగాలతో ఉండేటువంటి ఉంటే వాళ్ళ మీద ఇది జరుగుతుందని, అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళ మీద ఇది జరుగుతుందని, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదంటే వాళ్ళ మీద ఇది జరుగుతుందని, ఈ స్థలం మార్పిడి రావట్లేదు, ఏదన్నా జాబులో మార్పిడి రావట్లేదు అంటే వాళ్ళ మీద ఇది జరుగుతుందని అర్థం. ఎందుకంటే మకర రాశి వారికి మధ్యస్థరంగా ఉంటుంది, కిందకి దిగజారిపోతున్నారంటే వాళ్ళ మీద జరుగుతుందన్నట్టు అర్థం, పై స్థాయిలోకి వెళ్ళారంటే అదృష్టం బాగున్నట్టు అర్థం. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే ఎక్కడైనా ఆ గురువు కూడా ఒరిజినల్ అయి ఉండాలి, ఆ గురువుకి విద్య వచ్చి ఉండాలి, అవతార పురుషులుగా ఉండకూడదు. విద్య వచ్చిన గురువు గారికి సంప్రదిస్తే వారి అదృష్ట ప్రకారంగా వారికి ఉన్న సమస్యకు పరిష్కారం అయితే చూపించవచ్చు. ఇక వ్యక్తికి గురుబలం శుక్రబలం కావాలి అంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వీరు చేసే దాన ధర్మాల ద్వారా కూడా గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వీరికి పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది. మరొక విషయం ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అంటే కనుక మన జాతక ప్రకారంగా గురుబలం లేకపోయినప్పటికీ గురువు మారినప్పుడు ఆ రాశి నుంచి వచ్చేటువంటి బలంతో కూడా పెళ్లి గడియలు వస్తాయి, అట్లా కూడా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు పుట్టాలంటే కూడా జూన్ 24 తర్వాత ప్రయత్నం చేస్తే పెళ్లి అయి ఉండాలి. పెళ్లి అయి ఉంటే కనుక వారితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా పుడతారు. పెళ్లి కాకుండా పిల్లల కోసం పుట్టేబడితే అది శాశ్వతంగా ఉండేటటువంటి వ్యక్తిత్వం కాదు, అది మన సనాతన ధర్మం కాదు. కాబట్టి ఏంటి గురువు గారు, ఇన్ కేసు ఓకే మీరు చెప్పారు వీళ్ళకి ఆల్ ఆఫ్ అ సడన్ అయితే ఖచ్చితంగా పెళ్ళి అయితే అయిపోతుంది, యోగం ఉందని తెలియజేశారు. ఇన్ కేసు ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఇంకా వివాహం అవ్వట్లేదు అని ఎదురు చూసే మకర రాశి వాళ్ళకి పరిహారం ఏమన్నా చెప్తారా? పరిహారం అంటే వీరు దగ్గర సమీపంలో ఎక్కడైనా దక్షిణామూర్తి ఆలయం ఉంటే చాలా అదృష్టం అండి. ఆ యొక్క దక్షిణామూర్తి ఆలయం లేకపోతే లక్ష్మీనరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం, లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 3 రోజులు నోము ఉంటుంది, అంటే 3 వారాలు 3 శనివారాలు నోము ఉంటుంది. 7 వారాలు చేస్తే ఇంకా మంచిది. అన్ని వారాలు ఇప్పుడు చేసేటువంటి ఓపిక ఎవరికి లేదు కాబట్టి 3 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి నోము నోచుకోవాలి, శనివారం. ఇక లేదు అంటే కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోవాలి, అలానే రాఘవేంద్ర స్వామి వారికి ఆరాధన చేసుకోవాలి, లేదా సాయిబాబా గారికి రొట్టెలు, గోధుమ రొట్టెలు సమర్పించుకుంటారు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి చేసుకుంటే గురుబలం అనేది ఎక్కువగా వస్తుంటుంది. సమీప దూరంలో ఎక్కడైనా నిజమైనటువంటి గురువు ఉన్నారు, సాధువులు ఉన్నారంటే కనుక వారికి పాదసేవ చేసుకుంటూ ఉంటే ఒకసారైనా సరే చేసుకుంటే, లేదా పేదలకి పట్టు వస్త్రాలు కాకుండా పేదలకు ఏదో ఒక రకమైనటువంటి భక్తులు దానం చేస్తూ ఉండాలి. గురుబలం రావాలి అంటే ఎదుటి వారికి దానం చేయాలి. ఎదుటి వారికి చేసేటువంటి ఆహార దానం చేస్తే గురుబలం వస్తుంది. అది ఆహార బలం అంటే ఏదో వజ్రవైడూరి మణిమాణిక్యాలు కాదు, ఒక నలుగురికి భోజనం పెట్టిస్తే గురుబలం వస్తుంది. ఏదైనా ఆవులకి గరిక తినిపిస్తే గురుబలం వస్తుంది. ఏదైనా ఆవులకి గోశాలలో కనుక వీరు కనుక ఏదైనా ఫ్రూట్స్ కానీ, యాపిల్స్ కానీ, అది మనకి క్యారెట్, బీట్రూట్ కానీ, తోటకూర, పాలకూర కానీ ఇలాంటి ఏదైనా ఆవులకి తినిపించగలగాలి, దోసకాయ లాంటివి తినిపించగలగాలి. అప్పుడు వీరికి గురుబలం వస్తుంది. గురుబలం రావాలి అంటే దేవాది దేవుళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి హోమాలు, యజ్ఞాలు అవసరం లేదు. గురుబలం రావాలంటే ఎదుటి వారి ఆకలి తెలుసుకొని వారి ఆకలి తీర్చాలి. ముఖ్యంగా గురుబలం రావాలంటే
ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఎవరైనా సరే హాస్పిటల్స్లోనూ రోగాల నొప్పులతో ఉన్న వారికి సహాయం చేయాలి. ఓకే. వారికి సహాయం చేస్తే వచ్చేటువంటి గురుబలము అది వేరే, ఇక అసలు దాని గురించి వేరే అనమాట. ప్రాణ ప్రతిష్ఠ అంటారు దానికి, ప్రాణదానం చేసినట్టు కదా. ఆరోగ్యం బాగాలేని వాడికి దానం చేయడం ప్రాణదానం కదా, అది మామూలు విషయం కాదనమాట. అది చేసిన వారికి గురుబలం జీవితంలో తగ్గదు. గురువు నీచులో ఉన్నా సరే గురుబలం తగ్గదు. వీరికి అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి, విదేశాలకి సెటిల్ అవ్వడం, వెల్ సెటిల్ అంటారు వాళ్ళని, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి కావాలంటే వీళ్ళు చూడండి, ఎవరైనా సరే గురుబలం కావాలి, పెళ్లి యోగ్యత కావాలి, విదేశాలకు వెళ్ళాలని గోల్స్ ఉన్నవారు ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే వారు ఏం చేసే అవసరం, ఒక హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో ఎక్కువగా పేదవారు ఉండేటువంటి వాళ్ళు, డబ్బులు లేవనేటువంటి వాళ్ళు వైద్య పరీక్షలు చేయించుకోవడం వాళ్ళు, వాళ్ళ పూర్తిగా ఖర్చు ఏదైతే ఉందో వైద్యం చేయించి వారు పూర్తిగా దండం పెట్టేంత స్థాయికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పూర్తి తగ్గిన తర్వాత దండం పెట్టగలుగుతారు. ఆ స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ వైద్య పరీక్షలు అన్నీ చూపిస్తే వారికి ఖచ్చితంగా అనుకునేది సాధించడానికి ఇదే తొలిమెట్టు. గురుబలం అంతకన్నా ఉండదు. పితృదోషాలు కూడా పోతాయి. ఇది మకర రాశి వారికి మనం చెప్పేటువంటి పరిహారం. తప్పకుండా గురువుగారు, అంటే ఎంతో మంచి పరిహారం అయితే తెలియజేశారు. జనరల్గా ఏంటంటే దానాలు ధర్మాలుకి మంచి జరగటానికి అన్నదైతే కనుక చాలా క్లియర్గా ఒక మంచి సందేశమే తెలియజేశారు. సో విన్నారు కదా, మకర రాశి వారికి సంబంధించిన వివాహ యోగం గురించి తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.